ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి స్వార్థ పఠనంలో క్రీస్తు ప్రభు శిష్యుల కోసం ప్రార్థించడము మరియు భవిష్యత్తులో ఆయనను నమ్మి విశ్వసించు వారందరి కొరకు ప్రార్థించడం గురించి మనందరం ధ్యానిస్తున్నాము. ముఖ్యముగా ప్రభునికి తండ్రికి మధ్య గల ఐక్యతను తెలియపరుస్తున్నారు. అలాగే మనమందరం కూడా వారి వలె ఐక్యతతో జీవించాలని ఈనాటి స్వార్థ పఠనం మనకందరికీ తెలియజేస్తుంది. ఈ స్వార్థ పఠనం ద్వారా మనము క్రీస్తు ప్రభువుకు శిష్యులపై ఉన్న ప్రేమను గ్రహించగలము. ఆయన శిష్యుల కోసం ప్రార్థిస్తూ వారందరూ కూడా సత్య సువార్తను నలుమూలలా బోధించాలని ఆయన కోరికను వెల్లడి చేయుచున్నారు. మనమందరం కూడా ఆ యొక్క ఐక్యతను అర్థం చేసుకొని ఆయన సువార్తను బోధిస్తూ సంఘంలో జీవించినట్లయితే ఎటువంటి కలహాలకు ఎటువంటి గొడవలకు తావు ఉండదు. కానీ మొదటి పఠనము అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దీనికి భిన్నముగా ఉన్నది. సంఘములో గొడవలు, కలహాలు మరియు ఒకరి పట్ల ఒకరికి మనస్పర్ధలు, అలాగే అందరూ కూడా వ్యతిరేక భావంతో ఉన్నారు. పునీత పౌలు గారు ఆ యొక్క సంఘములో ఉత్థానం గురించి బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా గొడవపడి 2 భాగాలుగా చీలికలయ్యారు. ఎందుకంటే సద్దుకయ్యులు ఉత్థానాన్ని విశ్వసించారు. మనమందరం కూడా క్రీస్తు ప్రభుని ప్రేమను పొంది ఉన్నాము. ఆయన మనందరినీ ఐక్యతగా ఉండాలని ఆహ్వానిస్తున్నారు. కానీ మనమందరము ఆయన ప్రేమను పొంది కూడా మనము వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనకు అయిష్టంగా జీవిస్తున్నాము. కనుక మనము మారు మనసు పొంది ఆయన వలె ఆయనతో ఐక్యతగా ఉండాలి. మనమందరం కూడా ఆయన ప్రేమను గుర్తెరిగి మనమందరం కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నాము. సంఘాలుగా విడిపోయి సత్య సువార్తను ముక్కలుగా చీలికలుగా చేస్తూ సంఘాలను స్థాపిస్తున్నాము. మరి ఇటువంటి విధంగా సంఘాలను స్థాపిస్తే ఎక్కడ ఐక్యత ఉంటుంది? కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకనూ మనకందరికీ సమయం ఉన్నది. మనమందరం కూడా మారు మనసు పొందాలి. సత్యాన్ని, ఐక్యతను గుర్తెరిగి మనమందరం కూడా ఒక్కటిగా జీవించినట్లయితే క్రీస్తు ప్రభువుని పోలి జీవించగలము. అలాగే తండ్రికి క్రీస్తు ప్రభువుకి మధ్య ప్రేమను, ఐక్యతను తెలుసుకొని మనమందరం కూడా వారి వలె ఒకే సంఘంగా ఐక్యతగా ఉండగలము. కనుక మనమందరం కూడా ఐక్యత కోసం ప్రార్థిస్తూ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సువార్త జీవితాన్ని మనందరం కూడా జీవించాలని ప్రార్థించుదాం. ఆమేన్.